ఏరమణి బావసిటీ వీరమణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారే ఎందుకని ఆయనకి వెళ్తారంటారు? ఆయనకి వెళ్తారంటే పనులు ఇప్పుడు ఎక్కడికెక్కడ చేయలేదు కదండి. జాబులు తీయలేదు, ఏమి తీయలేదు. డబ్బులు పథకాలు ఇస్తున్నారంటే పూర్తిగా అవ్వలేదు కదా, పూర్తి కూడా చేయలేదు. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అనుకుంటున్నాం. అది మరి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందరికి డబ్బులు పంచుతున్నాం అన్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? డబ్బులు పెంచుతాను. ఇప్పుడు ఈ డబ్బులు పెంచుతున్నారండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంతండి, నూనె ప్యాకెట్ ఎంతండి, ఇవన్నీ పెంచేశారు కదా. మాకు ఇస్తున్నారు, అవి పెంచుతున్నారు. ఇందులో డబ్బులు అందులో పోతున్నాయి. ఇంకా లాభం ఏముంది పెంచింది? మరి అంతే కదా. ఇప్పుడు ఇచ్చింది ఇంట్లో పెంచుతుంటే వెళ్ళిపోతున్నాయి. ఇంకా డబ్బులు ఏమవుతున్నాయండి? అంటే వాళ్ళు ఇచ్చే 10,000 15,000 ఖర్చుల మీద సరిపోతుంది. సరిపోతుంది. గ్యాస్ బండ్ ఇప్పుడు ఎంత ఉంటుందా? తక్కువ ఉంటుందా? ఇన్నాళ్ళ 500 ఉండేది, మళ్ళీ 100 బ్యాంక్ లో పడేది. ఇప్పుడు పడతలేదు కదా. కరెంట్ బిల్లు ఇంతకు ముందుతో పోల్తూ ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఇన్నాళ్ళ 500 పడేదండి, ఇప్పుడు 200 పెరిగింది, 1500 వస్తుంది. మరి అవన్నీ ఎక్కువ కదా. ఇంకా మాకు ఇచ్చి లాభం ఏముంది? అందరూ డబ్బులు అందపోతున్నాయి కదా, ఇంకెందుకండి? పిల్లలు చదువుకున్నారమ్మా? చదువుకున్నారు. ఎవరికైనా ఉద్యోగాలు గట్టే? ఉద్యోగాలు రాలేదండి. బీటెక్ చేసే అమ్మాయి ఉందా, డిగ్రీ చేసే బాగున్నాడు. జాబులు ఏం తీయలేదండి. ఈ 5 ఏళ్ళు ఒక్క జాబ్ కూడా తీయలేదు. మీరేమంటారు దాని గురించి? జాబ్ తీయాలి కదండి. పిల్లలు భవిష్యత్తు డబ్బులు ఇచ్చితే సరిపోదు కదా. భవిష్యత్తు అంటే జాబే. పిల్లలు రేపు బతకాలంటే అందుకని డబ్బులు ఇచ్చేతే ఏముంటుందండి? ఇవాళ అయిపోతాయి. అది డబ్బులు కాదు కదా, జాబే ఉండాలి పిల్లలకి. అది ఒక్క మాటలో అడుగుతున్నాను. అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలని అడిగితే మీరైతే ఏమంటారు? అభివృద్ధి కావాలండి. అభివృద్ధి కావాలా? ఇవాళ డబ్బులు ఇచ్చేతే రేపు పోతే దానికి లాభమే ఉందండి. ఏ విధంగా మీకు ఏం కావాలి? అభివృద్ధి పరంగా ఏం డెవలప్ చేయాలంటారు? పిల్లలకి జాబులు రావాలండి, కరెంట్ బిల్ తగ్గించాలి, గ్యాస్లు ఈ సిలిండర్లు తగ్గించాలి, ఇవన్నీ ఉండాలి కదా. దీంట్లో డబ్బులు ఇచ్చి దాంట్లో పెంచేస్తే లాభమే ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుందో మాట చెప్పండి. 5 ఏళ్ల పరిపాలన అంటే ఈ చేతి చేతితో ఇచ్చుకున్నట్టు ఉందండి. అది మరి రెండోసారి ఛాన్స్ అడుగుతున్నారండి ఆయన? రెండోసారి ఛాన్స్ అనే ఎవరు కదా, ఎవరంటారు? మేము ఇవ్వండి. మరి ఫైనల్ గా ఒక మాట అండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే సినిమా యాక్టర్ పోటీ చేస్తున్నాడు. మీరేమంటారు? మేము సినిమా యాక్టర్ పరంగా చూడలేదు, మా మంచి కోరే మనిషిగా మేము చూస్తున్నాం అంతే. మంచి కోరుతాడని ఆయన చెప్తున్నాడు, మీరు అంటున్నారండి. ఆయన మీద మీకు ఎందుకు అంత నమ్మకం? ఆయన కాపులు అదే ఆయన ఒకసారి చూడాలి. ఇప్పుడు చూసామండి, గ్యాస్ బండ్ పెంచాడు, ఇంత పెంచాడు చూసాం కదా. ఇతను కూడా ఒకసారి చూడాలి కదా. రేపు మళ్ళీ ఎలా ఉంటుంది ఈ తరం కూడా చూస్తే బాగుంటది కదండి. పిల్లలు జాబులు తీయడం అన్ని. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే పిఠాపురంలో ఎవరు వచ్చినా కానీ ఆదరిస్తాం, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా ఒక అవకాశం ఇస్తా ఉంటారు. ఆ లెక్కతో పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ ఇస్తారంటారా? ఇస్తాం ఖచ్చితంగా. మెజారిటీ వస్తుంది అంటారు? 1,00,000 వస్తుందండి. ఇంకా అందరూ చెప్పి 1,00,000 కంపల్సరీగా వస్తుంది. జనం చూసారు కదా, నామినేషన్ చూసారు, ఇప్పుడు చూసారు, ఇంకేముందండి? పక్క వన్ సైడ్ అయిపోయింది అంటారు కంపల్సరీగా. మరి ఎవరండి మీ ఎంపీ కింద ఎవరిని కోరుకున్నారు? సునీల్ గారినా, శ్రీనివాస్ గారినా? శ్రీనివాస్ గారినండి. శ్రీనివాస్ గారినే. మరి ఆయనకి ఏ రాజకీయ అనుభవం లేదు కదండి, పార్టీలోకి వచ్చి కూడా. అనుభవం లేని వాళ్ళు ఎవరు రాకండి, అనుభవం వాళ్ళు తినేస్తా ఉంటారండి. అనుభవం లేని కూడా రావాలి కదా, అప్పుడు అభివృద్ధి చేయాలి కదండి. అది చేసాక మేము చూస్తాం కదా. ఇప్పుడు అనుభవం వాళ్ళందరూ చూసేసాం, ఇప్పుడు ఏళ్ళు కూడా చూడాలి కదండి. అది ఖచ్చితంగా చూస్తానంటారు. చూస్తాం కంపల్సరీ. ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు అంటారు కాబోయే? ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఎంపీ శ్రీనివాస్ గారండి. శ్రీనివాస్ గారు. వాళ్ళ పుట్టేంటండి? గ్లాసు. ఇప్పుడు గ్లాస్ తలకంటే మీ 1,00,000 ఓట్లు ఎలా మెజార్టీ వస్తుందండి? గ్లాస్ తెలిసే కదా అంటున్నాం. అవును. ఇప్పుడు గాజు గ్లాస్ పగిలిపోతాను అంటున్నారు. మరి మీరేమంటారు? మేము పవన్ కంటే కాపాడుకుంటా అండి. అది